హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం బ్రహ్మయ్య గారి రైతు ప్రయోగశాల ప్లాంట్కి వచ్చామన్నమాట. ఇది షాద్నగర్లో ఉంది. బ్రహ్మయ్య గారు గత 3 సంవత్సరాలుగా ఈ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు. వారి యొక్క వ్యవసాయ భూమి కోసం ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఆర్గానిక్గా బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారు అన్నమాట. ఈ విషయం తెలుసుకున్న తోటి రైతులు ఆయనతో కలిసి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో ఇటువంటి బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రహ్మయ్య గారితో 1000 మంది రైతులు కలిసి ఈ బయో ఫెర్టిలైజర్స్లో ఉన్న సైన్స్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ యొక్క పొలాలకు వాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రహ్మయ్య గారిని అడిగి ఇంకా డీటెయిల్గా ఈ బయో ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం బ్రహ్మయ్య గారు. నమస్తే అండి. ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేసుకోగలరా? నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. నేను గత 3 నుంచి 4 సంవత్సరాలుగా ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు తయారు చేసుకుంటూ మా వ్యవసాయ భూములకి ఇచ్చుకుంటూ ఉన్నాము. గత 2022లో 2021లో వచ్చిన నల్లతామర పురుగు, మిర్చిలో వచ్చిన నల్లతామర పురుగుని కంట్రోల్ చేసుకోవటం కోసం నేను ఈ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ని తయారు చేయటం జరిగింది. మేము మా పంటలకు వాడినప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మా సక్సెస్ రేటును చూసి దాన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అది చూసి చాలామంది రైతులు కాల్స్ చేస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం తయారు చేసి ఇవ్వండి అని అంటే మనం రైతు ప్రయోగశాలని ఒక చిన్న ఫార్మర్ స్థాయిలో, రైతు స్థాయిలో ఒక ప్రయోగశాలని గ్రామీణ వనరులతోటి తయారు చేసుకోవటం, మనకు కావాల్సిన వస్తువుల్ని గ్రామీణంలో దొరికే వనరులతోటి ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ సూక్ష్మజీవుల్ని ఎలా పెంచవచ్చు, ఫంగస్ని, బ్యాక్టీరియాస్ని మన పంటలకు ఎలా వాడుకోవచ్చు అనేది మేము ఒక 1000 మందిని రైతులను కలిసి చేసుకుంటూ మా పంటలకు వాడుకుంటాం. అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పండి సార్ మా ప్రేక్షకులకి. మంది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనేది యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఈ ఛానల్లో ప్యూర్లీ బయలాజికల్ సైన్స్, అంటే జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు. బయలాజికల్ సైన్స్ అంటే ప్రపంచవ్యాప్తమైన సైన్స్. ఇది జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు అనేది 195 దేశాల్లో అవైలబిలిటీ ఉన్న సైన్స్. ఈ సైన్స్ గురించి మన దేశంలోని, మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులకి పరిచయం చేయటం, వాళ్ళకు వచ్చిన సమస్యలకి మనం పరిష్కార మార్గాలు చూపించటం, ఏ ఫంగస్ దేనికి పనిచేసింది, ఏ బ్యాక్టీరియా దేనికి పనిచేసింది అనేది వివరణాత్మకంగా దాని పనితనం ఏంది, అది పంట మీద పిచికారీ చేసిన తర్వాత ఎలా దాన్ని స్టడీ చేయాలి అనేది మన ఛానల్లో చెప్పడం జరిగింది. అది చూసిన రైతులు అబ్జర్వేషన్స్ ద్వారా మనం ఈ సైన్స్ గురించి చెప్పినప్పుడు మన దగ్గర తీసుకోవచ్చు, బయట కంపెనీస్ దగ్గర తీసుకున్నా కానీ ఆ బ్యాక్టీరియా యొక్క పనితనాన్ని మనం చెప్పిన విధానంగా స్టడీ చేసి తగ్గిందా తగ్గలేదా అని పరిశీలించుకొని, తగ్గకపోతే ఆల్టర్నేటివ్ మళ్ళీ మనల్ని అడగటం, అలా ఆ సైన్స్ గురించి డెప్త్ సబ్జెక్టు ఈ ఛానల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఫార్మర్స్ వాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, మీరు దాత్రి గోల్డ్ అనే ఒక ఎరువుని తయారు చేస్తున్నారు సార్. ఈ దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువు ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ప్రధానంగా భూమి ఎరువు అనేది ప్రధాన పాత్ర పోషించింది. సేంద్రియ వ్యవసాయం మొత్తం భూమి మీదే ఆధారపడి ఉంటుంది. భూమే ప్రధాన వస్తువు. సకల కోట సూక్ష్మ జీవులకి, సకల కోట జీవులకి భూమి ఆధారం. కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయంలో భూమి యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ భూమిని సారవంతం చేసుకుంటూ ఆ భూమిల నుంచి సంక్రమించే తెగుళ్ళని, పురుగుల్ని కంట్రోల్ చేసుకోవటం కోసం గ్రామీణ వనరులు, మన గ్రామాల్లో దొరికే వనరుల ద్వారా ఎలా సాధ్యం అనేది మనం ఈ శాస్త్రీయతను ఒడిసిపట్టి గ్రామాల్లో దొరికే పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వాటిని సూక్ష్మజీవుల ద్వారా 300 రకాల సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి 100 రోజులు ప్రోగ్రామింగ్ చేసి ఈ ఎరువు సంచులు నింపటం జరిగింది. ఇవి మనం బ్యాగ్స్ లెక్క సజెస్ట్ చేస్తాం. 50 కేజీల బ్యాగు, ఒక సంచి దాత్రి గోల్డ్ అయినా 50 కేజీల బ్యాగ్స్ ఫిల్ చేయటం జరిగింది. ఆ బ్యాగుల్ని రైతు పండించే పంటను బట్టి మనం ఆ పంటకి ఎన్ని బ్యాగులు వేసుకోవాలనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా దాత్రిలో వచ్చేసరికి 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దాత్రి గోల్డ్లో వచ్చేసరికి 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 4 రకాల దాత్రిలోకి వచ్చేసరికి పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టు ఉంటుంది. అదే దాత్రి గోల్డ్లోకి వచ్చేసరికి పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టు, బయోచారు, వర్మీ కంపోస్టు, కోకో పిట్టు, తర్వాత చెరకు పిట్టి, ఈ 8 రకాలు ఉంటాయి.
అది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, 2 రకాలు మనం ఉత్పత్తి చేసి రైతులకి ఇవ్వటం జరుగుతుంది. ఈ దాత్రి గోల్డ్ అనేది ఏ పంటలకు వాడవచ్చు సార్? దాత్రి గోల్డ్ అనేది ఈ 2 వెరైటీస్ కూడా 3500 రకాల పంటలు, ఈ దేశంలో పండించే 3500 రకాల పంటలకి వాడవచ్చు. ఈ పంట ఆ పంట అనేది లేదు. రైతులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, రసాయన సైన్స్లో ఒక పంటకి చాలా నత్రజని, భాస్వరం, పొటాష్ ఇట్లా డిఫరెంట్ న్యూట్రియంట్ వాల్యూస్ ఇస్తూ ఉంటారు, పంటకి మారుస్తుంటారు. మన దాత్రి ఎరువు ఏదైతే ఉందో, దాత్రి గోల్డ్ ఎరువు ఏదైనా కానీ అన్ని పంటలకి ఒకే ఫార్ములేషన్, పంటకి వ్యత్యాసం ఏమి ఉండదు. ఎందుకు ఉండదు మరి? ఆ సైన్స్లో అంత వ్యత్యాసం ఉన్నది, ఈ సైన్స్లో ఒకే ఎరువు 3500 రకాల పంటలకి ఎలా ఉపయోగపడిద్ది అని రైతులకి ప్రశ్న రావచ్చు. నువ్వు పండించే భూమి ఒకటే, పంటే మార్పు. మన వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయంలో భూమే ప్రధాన వనరు కాబట్టి భూమికి ఏమి కావాలి, భూమిలో ఏముంటుంది, ఏ పని భూమి చేయగలదు అనేది తెలుసుకొని ఈ ఎరువు బ్యాగుల్లో ఆ మైక్రోబ్స్ మొత్తం ఇవ్వటం ద్వారా భూమి ఈ మైక్రోబ్స్ కలిసి ఏ పంటనైనా ఈ ఎరువు ద్వారా పండిస్తుంది. సార్, ఈ దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువుల్లో ఏ పోషకాలు ఉంటాయి? దాత్రి గోల్డ్ 2 ఎరువుల్లోనూ ప్రధాన పోషకాలు అంటే నత్రజని, భాస్వరము, పొటాషు. ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు. సూక్ష్మ పోషకాలు అంటే జింకు, బోరాను, ఐరను, మాలిబ్డినము, ఇంకా ఇలాంటివి ఒక 7 రకాల పోషకాలన్నీ ఉంటాయి. తర్వాత ఇందులో ఎంజైమ్స్ కూడా ఉంటాయి, జిబ్రాలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. జిబ్రాలిక్ యాసిడ్, హిమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువు అనేది అన్ని పోషకాల ప్రధాన పోషక, ద్వితీయ పోషక, సూక్ష్మ పోషక సముదాయం. కాబట్టి ఇది ఉంటుంది, ఇది లేదు అనేది లేదు. దరిదాపు మనం సైన్స్ ప్రకారం, రసాయన సైన్స్ ప్రకారం చెప్పుకుంటే పోషకాలు 20 ఉంటాయి. వాళ్ళ రసాయన సైన్స్లో 20 నుంచి 30 రకాల పోషకాలు చెప్తున్నారు. కానీ బయలాజికల్ సైన్స్లో పోషకాలతో పాటు ఎంజైమ్స్, తర్వాత హార్మోన్స్ కూడా ప్రధానమే. అన్ని హార్మోన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, ప్రధాన పోషకాలు ఉంటాయి, ద్వితీయ పోషకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఈ ఎరువులు. సార్, రసాయన ఎరువుల్లో రైతు పండించే పంటను బట్టి పోషకాలు అందించాలి అంటారు. మరి మీ దాత్రి ఎరువు అన్ని పంటలకి ఒకే ఎరువు ఎలా పనిచేస్తుంది, ఒకే ఎరువుగా ఎలా పనిచేస్తుంది? అంటే ఇది రసాయన సైన్స్ ఈజ్ డిఫరెంట్, బయలాజికల్ సైన్స్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు ఈ సైన్స్ డిఫరెంట్ అని అంటే, భూమిలో ఈ సూక్ష్మజీవులు అనేది భూమి యొక్క భౌతిక లక్షణం సూక్ష్మజీవులతో కలిగి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైనా ఒక ప్లాంట్ని భూమిలో నాటి దాని నుంచి పంట తీయాలనుకున్నప్పుడు ఈ సూక్ష్మజీవులు భూమిలో సమ్మిళితమై ఉండటం వల్ల మనం ఈ ఎరువులో ఇచ్చిన రసాయన అంటే ఈ ఎరువులో ఇచ్చిన నత్రజని కానీ, భాస్వరం కానీ, సూక్ష్మ పోషకాలు కానీ, ద్వితీయ పోషకాలు కానీ ఏ లోపం ఉన్నా కానీ ఇంకొక ఫాములో ఉన్న పోషకాలని ఈ ఫాములోకి కన్వర్ట్ చేసి ఈ సూక్ష్మజీవులు ఇస్తాయి. అంటే మొక్క తీసుకోలేని దశలో ఉన్న సూక్ష్మ పోషకాలని, ఎంజైమ్స్ని, వాటన్నిటినీ కూడా ఈ సూక్ష్మజీవులు మొక్క తీసుకునే దశకి కన్వర్ట్ చేయటం వల్ల ఈ సూక్ష్మజీవులు అనేది ప్లాంట్కి, న్యూట్రియంట్స్కి మధ్యవర్తిత్వం వహించటం ద్వారా మొక్కకు కావలసిన అవసరాలు ఈ సూక్ష్మజీవులతోటి మొక్కలు గ్లూకోజ్ని మొక్కలో డెవలప్ చేసుకున్న గ్లూకోజ్ని సూక్ష్మజీవులకు అందించడం ద్వారా మొక్కకు కావలసిన వనరులు ఈ సూక్ష్మజీవులు భూమి నుంచి సేకరించి ఇస్తాయి. కాబట్టి ఈ ఒక డెఫిషిట్ ఐటమ్ భూమిలో ఈ సూక్ష్మజీవుల ద్వారా వ్యవసాయం చేసేటప్పుడు నీ సాయిల్లో డెఫిషిట్ ఉన్నా కానీ ఒక మూలకం డెఫిషిట్ అంటే కావలసినంత స్థాయిలో లేకపోయినా మనం ఇచ్చిన ఎరువులో ఇంకొక మూలకం రూపంలో ఉన్న ఇంకొక రూపంలో ఉన్న మూలకాన్ని కూడా కన్వర్ట్ చేసి మొక్కకు కావాల్సిన డెఫిషిట్ మూలకంగా కన్వర్ట్ చేసి ఇవ్వటం ద్వారా 3500 రకాల పంటల్ని ఈ దాత్రి గోల్డ్ ఎరువుల ద్వారా పండించవచ్చు.
సార్ మీరు ఈ రైతు ప్రయోగశాల అని గ్రామీణ వనరులతో ల్యాబ్ ని పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పారు మీతో 1000 మంది రైతులు కలిసి నడుస్తున్నారని. అసలు ఈ ప్రయోగశాల ఎందుకు పెట్టారు? ఎంతమంది రైతులు మీతో ఎలా కలిసి ప్రయాణం చేస్తున్నారు? అంటే ఇది ఎస్పెషల్లీ 2021లో వచ్చిన నల్ల తామర పురుగు, మిర్చిలో వచ్చిన నల్ల తామర పురుగు అనేది అది ఒక 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మిర్చి పండించే రైతుల డబ్బు 40,000 కోట్లు ఒక సంవత్సరంలో పోగొట్టింది. అంత ప్రభావవంతంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించి రైతుల ఆస్తులు అమ్ముకోనే పరిస్థితులు తీసుకొచ్చింది ఒక పురుగు. కాబట్టి ఆ రోజున్న రసాయన సైన్స్లో దానికి సొల్యూషన్ లేదు. ఒక సంవత్సరం మొత్తం రసాయన సైన్స్ సొల్యూషన్ చూపించలా. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మా ఫాదర్ కూడా ఒక 20 ఎకరాలు మిర్చి పండించాడు ఆ సంవత్సరం. మా ఫాదర్ పరిస్థితి కూడా అది. అలాంటప్పుడు ఆల్టర్నేట్ సైన్స్ వెతకాలి అనే ఉద్దేశంతో మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీ సైంటిస్టులతో మాట్లాడినప్పుడు బయలాజికల్ సైన్స్ తోటి అప్లై చేసి చూడండి, దిగుబడులు పెంచుకోవచ్చు, బట్ ఎంతో కొంత మీకు సొల్యూషన్ దొరికింది అని అంటే వాళ్ళ నేను రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి పోయి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ పంట కాలంలో కంపెనీస్ దగ్గర తెచ్చి కొట్టాను. తర్వాత NIPHM వాళ్ళు ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలని రైతు స్థాయిలోనే తయారు చేసుకొని మీ పంటలకు వాడుకోవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 డేస్కి నేను అటెండ్ అయ్యాను. అయిన తర్వాత ఈ సైన్స్ మీద నాకు ఒక నాలెడ్జ్, అంటే సామాన్య రైతు కూడా ఈ సూక్ష్మజీవులని పెంచుకొని వ్యవసాయ భూములకు వాడుకోవచ్చు అనేది NIPHMలో ట్రైనింగ్ అప్పుడు తెలుసుకున్నాను. కాకపోతే వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ చెబుతారు. కాబట్టి ఒక అవకాశం మనకి రైతు స్థాయిలో చేసుకునేది ఉన్నట్టుగా ఉంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మనం ప్రయత్నిస్తే సక్సెస్ కాగలుగుతాము. ఇందులో ప్రయత్నం దేశవ్యాప్తంగా ఈ బయలాజికల్ ల్యాబ్స్ ఉన్నాయి, శాస్త్రవేత్తలు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఈ సైన్స్ ఉంది. కాబట్టి మనం ఆ సైన్స్ మీద పనితనం మొదలుపెట్టి ఆ సైన్స్ని డెవలప్ చేసుకోవటం మొదలు పెడితే స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందొచ్చు అనే ఉద్దేశంతో ఇది ల్యాబ్ను డెవలప్ చేసుకుంటా సొంతంగా తయారు చేసుకొని వాడటం మొదలుపెట్టాము. అలా వాడేటప్పుడు మా పంటలకు వాడినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రమోట్ చేయటం, అంటే ఇది ఒక సైన్స్ బ్రహ్మయ్య అనే రైతు ఇలా చేస్తున్నాడు అది ఇదని వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల వేలాది మంది రైతులు మనల్ని కలవటం వల్ల అబ్బాయి నాకు సైన్స్ పెద్దగా తెలియదు, నేను రైతునే, నేను పెద్ద ఎడ్యుకేటెడ్ని కాదు, లేకపోతే ఆ సైన్స్ చదివిన పర్సన్ కాదు, రైతుని. ఒక అవకాశం ఎలా ఉంది అన్నప్పుడు నేను NIPHMలో ట్రైనింగ్ తీసుకొని నా వ్యవసాయ భూమికి నేను చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కావాలంటే మనం అందరం కలిసి సైన్స్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. అంటే ఒక సైన్స్ మనకు తెలియనప్పుడు ఎవరో శాస్త్రవేత్తల ద్వారానో కంపెనీల ద్వారానే తెలుసుకోవాలి, ఆ వస్తువులు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఒకటి ఫలితం ఇవ్వచ్చు, ఒకటి ఇవ్వకపోవచ్చు. ఇచ్చినప్పుడు ఏమన్నా సంతోషపడటం, ఇవ్వకపోయినప్పుడు నన్ను తిట్టే పరిస్థితి ఉంటే కాదు. పని చేస్తేనేమన్నా ఆహా ఓహో అని చెప్పేసి, పని చేయకపోతేనేమన్నా ఆయన మాటలు నేను 1000 రూపాయలు పోగొట్టుకున్నాను, 2000 రూపాయలు 2 స్ప్రేలు 3 స్ప్రేలు డబ్బులు ఖర్చు పెట్టాను, లాస్ అయిపోయాను అనే ఫీలింగ్ ఉంటే కనుక నాతో రామాకండి. మీకు గ్యారంటీ మనీ, గ్యారంటీ రిటర్న్స్, గ్యారంటీ సొల్యూషన్ దొరికే పనులనే చేసుకోండి. ఇందులోకి వస్తే సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. సక్సెస్ వచ్చిన రోజు సంతోషపడకూడదు, ఫెయిల్యూర్ వచ్చిన రోజు తిట్టకూడదు. అలా ఒక కమిట్మెంట్తో వర్క్ చేసుకుంటే కనుక నిదానంగా తప్పులు, ఏ పనికైనా తప్పు ఉప్పు అనేది ఉంటుంది. ఆ తప్పుల్ని ఒప్పుల్ని కాసుకొని ముందుకెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలుగుతాము అని ఫీడ్బ్యాక్స్. మీకు ఏ సమస్యకి నేను ఏమన్నా సలహా ఇస్తే కనుక దాన్ని అప్లై చేయండి. అప్లై చేసి దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఓపెన్గా చెప్పండి. తద్వారా నువ్వు బ్యాడ్, దీని నుంచి రిజల్ట్ రాలేదని చెప్పిన వస్తువుని ఇంకొకరికి అంటగట్టడం ఉండదు. అది ఎందుకు రాలేదు, అప్లికేషన్లో తేడానా, సాయిల్లో తేడానా, ప్రకృతిలో తేడానా, మళ్ళీ సైంటిస్టులతోటి మాట్లాడటం, ఈ క్రాప్కి ఇది సజెస్ట్ చేసాము, ఇది రిజల్ట్ రాలేదంటున్నారు, మరి దానికి అందులో ఆ సమస్యని క్రియేట్ చేసేది ఏం ఫంగస్, ఏం బ్యాక్టీరియా, మరి దాన్ని కంట్రోల్ చేసే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇది సరిపోకపోతే వేరేది ఏముంది, అలాంటిది ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి, దాన్ని మేము తెచ్చుకుంటాము, మేము తయారు చేసుకుంటాము, లేకపోతే మేము వాడుకుంటాము అని అలా ఒక 3 సంవత్సరాల కృషి ఇవాళ ఈ రైతు ప్రయోగశాల. ఈ యొక్క ప్రయాణంలో కలిసి నిలబడిన రైతు అందరితోటి ఈ 1000 మంది ఇప్పుడు మేము నిలకడగా స్టాగ్నెట్గా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల ద్వారా తయారు చేసుకుంటూ వాడుకుంటూ అభివృద్ధి పదం వైపు ముందుకు నడుస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ దేశానికి సేంద్రియ వ్యవసాయం అవసరం ఉందంటారా? 100% ఉంది. ఈ దేశానికి సేంద్రియ వ్యవసాయం
అవసరం ఉంది అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు ఉన్నాయంటే, మనకి స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర 78 సంవత్సరాలు అయింది. రేపు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతాం ఇంకో 4 రోజుల్లో. అయితే మనం స్వతంత్రం వచ్చిన రోజు దేశానికి సరిపడా ఆహార లభ్యత మన దగ్గర లేదు. దాన్ని పెంచుకోవటం కోసం ఇరిగేషన్ అంటే వాటర్ ప్రాజెక్ట్స్ చేసుకున్నాము. తర్వాత మేలు రకమైన విత్తనాలను ఇంపోర్ట్ చేసుకున్నాము. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి రసాయన ఎరువుల్ని వాడి దిగుబడులు పెంచుకోవటం, దాని మీద రీసెర్చ్ చేయటం, ఇక్కడ కొంత ప్రొడక్షన్ చేసుకోవటం, ఇంత చేస్తున్నాం. ఇంత చేస్తున్నప్పటికీ 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న స్వతంత్రం వచ్చి 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పటికీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 90% వ్యవసాయ వనరులు అంటే ఒక పంటను పండించడానికి కావలసిన మూలకాలు, ప్రధాన పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ 90% ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. 79 సంవత్సరాల్లో గ్రీన్ రెవల్యూషన్ 1960స్లో స్టార్ట్ అయిందని అనుకుంటే కూడా 1960s నుంచి ఇప్పుడు 2025 ఓవరాల్గా ఒక 70 ఇయర్స్ ఒక 50 ఇయర్స్ ట్రావెల్ చేస్తే కూడా ఈ రోజు కూడా 90% ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితే. ఇక్కడ నువ్వు పండించే వరి గింజ ఇతర దేశాల ఉత్పత్తి లేనిది నువ్వు పండించలేని పరిస్థితిలో ఉండవు. ఇవాళ నువ్వు చంకలు కొట్టుకునే దిగుబడి, నేను 60 బస్తాలు పండించాను, 70 బస్తాలు పండించాను, లేకపోతే వెజిటేబుల్స్ నేను 30 టన్నులు దిగుబడి తీశాను, 50 టన్నులు దిగుబడి తీశాను అని చెప్పే మాటల్లో వాస్తవం లేదు. దిగుబడి తీయొచ్చు, అది ఎవరి కారణం చేత తీసావు అని ఆలోచించినప్పుడు ఇతర దేశాల మూలకాలను వాడి నువ్వు తీసావు. దట్ మీన్స్ అది నీ సొంత ఉత్పాదకత కాదు. ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకొని మనం పంటలు పండిస్తున్నామో ఇది మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆటంకకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ మనం భారతదేశం రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ టీవీల్లో వీటిలో చెబుతున్నారు. 10 సంవత్సరాల క్రితం మన దేశం 10వ ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆర్థిక వ్యవస్థలో మనది 10వదిగా ఉంది అని అన్నారు. ఇప్పుడు 2025లోకి వచ్చేసరికి 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించామని చెబుతున్నారు. అంటే ఒక 10 ఇయర్స్లో 6 స్థానాలు దాటి ముందుకు వచ్చామంటున్నారు. కానీ 10 సంవత్సరాల క్రితం డాలర్కి రూపాయి విలువ 60 రూపాయలు ఉండేది. ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థ కిందకి వచ్చినప్పుడు ఇవాళ 85 రూపాయలు, ఒక డాలర్కి 85 రూపాయలకి ఎందుకు పడిపోయింది? ఒకవేళ అలా పడిపోతే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎలా వచ్చాం మనం? ఇవన్నీ ఆలోచిస్తే సమాధానం లేని ప్రశ్నలు. ఒక పక్కనేమన్నా ఆర్థికంగా బలపడుతున్నాము, 4వ స్థానంకి వచ్చామని అంటున్నారు, మెరిట్కి వచ్చామని అంటున్నారు. అలాంటప్పుడు మన రూపాయి మారకం బలపడాలి కదా. ఇంతకుముందు 60 రూపాయలు ఉన్నప్పుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు మనం 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న డాలర్ విలువ 4వ ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు 30 రూపాయలకు రావాలి, 25 రూపాయలకు రావాలి. 25 రూపాయలకు డాలర్ విలువకు పోటీ పడి 25 రూపాయలకు వచ్చినప్పుడు మనం ఆర్థికంగా బలపడామని నమ్మటానికి ఉంటుంది. కానీ చవటమేమో 4వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అని చెబుతున్నాం. కానీ డాలర్ రూపాయి విలువ చూస్తే మట్టుకి 85 రూపాయలు అవుతుంది, రాబోయే 2-3 నెలల్లో 100 రూపాయలకి వెళ్ళిద్దని అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు. ఇవన్నీ బోగస్ మాటలు. మార్కెట్లో రైతుల్ని లేకపోతే సమాజాన్ని మెస్మరైజ్ చేసే మాటలే కానీ వాస్తవికత ఇందులో లేదు. అయితే ఈ సమస్య నుంచి రైతు బాగుపడాలి అని అంటే స్వయం ఉత్పాదకతలోకి వెళ్ళాలి. ఒక వ్యవసాయాన్ని రైతు తన స్వశక్తితోటి సొంతంగా ఇప్పుడున్న ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి గ్రామీణ వనరులతోటి చేసుకోవటం ద్వారా ఈ రూపాయి మాలకం విలువని మనం పెంచుకోవచ్చు, డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. ఒక స్టెప్, రెండో స్టెప్, ఒక సంవత్సరం నుంచి మనం ఈ ఒక ఐడియాలజీతో పనిచేసినప్పుడు ఏ పనైనా ఈ ప్రపంచంలో మానవుడు సాధించలేని విషయం అంటూ ఉండదు అని నేను నమ్మినప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ మనకున్న సమస్యల్ని ఒక సిస్టమేటిక్గా కనుక దాని మీద శ్రమిస్తే సొల్యూషన్ ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి అలా రావటం ద్వారా మనం ఫారిన్ కరెన్సీని కన్వర్షన్ ఆపొచ్చు. తద్వారా మనం ఆర్థికంగా ఎదగొచ్చు. దీనికి చాలా భవిష్యత్తులో చాలా అవకాశాలు ఉంటాయి దీనికి ఈ జరగటానికి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.